హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మీకు న్యూట్రిషన్ వీడియో అంటే ఆల్ ఓవర్ ఇండియన్ న్యూట్రిషన్ మీటింగ్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో జరుగుతాయి. ఈ ఇయర్ ఆగస్టు మన సౌత్ ఇండియా వైజాగ్లో రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినవి. ఆగస్టులో జరిగినవి. ఈ మీటింగ్స్కి నేను కూడా అటెండ్ అయ్యాను. ఎందువల్లంటే నా వైఫ్ వచ్చి న్యూట్రిషనిస్ట్ అనమాట. ఆయుష్ హాస్పిటల్ న్యూట్రిషన్లో చేస్తారు. ఆయుష్ హాస్పిటల్లో ఇది మన రాడిసన్ బ్లూ హోటల్ అండి, వైజాగ్లో. మన సౌత్ ఇండియా ఎవ్రీ ఇయర్ సౌత్ నార్త్ ఇండియాలో పెడతారు ఈ మీటింగ్స్ వచ్చి అపోలో కాన్ఫరెన్సెస్. ఎవ్రీ ఇయర్ 3 days జరుగుతాయి అనమాట. ఈ ఇయర్ వచ్చి ఆగస్టులో మన రాడిసన్ బ్లూ హోటల్ వైజాగ్లో పెట్టారనమాట. ఇది రాడిసన్ బ్లూ బయట హోటల్ అండి. చూశారు కదా ఎంత క్లాస్గా ఉంటుందంటే మామూలుగా ఉండదు. దీని బ్యాక్ సైడ్ బీచ్ వస్తుందండి. 3 days జరుగుతాయి ఈ కాన్ఫరెన్సెస్ వచ్చేసి. ఎవ్రీ ఇయర్ జరుగుతాయండి. అపోలో ఆల్ ఇండియన్ న్యూట్రిషన్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. ఇది మనం రాడిసన్ హోటల్లో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నేను వీడియో తీసానండి. అలా మొత్తం వీళ్ళంతా డైటీషియన్లేనండి. వరల్డ్ వైడ్ డైటీషియన్లు కూడా వస్తారు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా వస్తారండి ఇక్కడికి. 3 days జరుగుతాయండి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని చోట్ల నుంచి స్పీకర్స్ అనేది వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఏంటంటే న్యూట్రిషనిస్ట్ డైటీషియన్లు ఎవ్రీ ఇయర్ కొత్తగా నేర్చుకుంటారనమాట. అంటే కొత్త టిప్స్ న్యూట్రిషన్లో డైటీషియన్లో టిప్స్ ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు క్లాస్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే అండి డైటీషియన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా ఇస్తారండి. ఇక్కడ వచ్చి మనకి లోపల కాన్ఫరెన్స్ జరుగుతున్న హాల్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ ఈ డైటీషియన్లు వచ్చి అప్డేట్ అవ్వడం కోసం కంపల్సరీగా ఇండియా మొత్తం అండ్ మెయిల్ ఫీమేల్ డైటీషియన్లు అందరూ ఇక్కడ హాజరయ్యి కొత్త టిప్స్ అంటే డైట్లో, న్యూట్రిషన్లో, ఆహారంలో మనం తినే ఆహారంలో ఏ పేషెంట్లకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏ పేషెంట్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు అన్న దాన్ని బట్టి వీళ్ళు కొత్తగా అప్డేట్ అవుతూ ఉంటారు. కంపల్సరీగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా కూడా ఈ మీటింగ్స్ అనేది అటెండ్ అవుతారండి. ఇది వచ్చి కాన్ఫరెన్స్ హాల్ అండి. ఇది మామూలుగా ఇది స్టార్టింగ్ తీసాను నేను. నెక్స్ట్ వాళ్ళు మీటింగ్స్కి వస్తారు, అది కూడా నేను చూపిస్తాను మీకు. చూశారు కదా లోపల కాన్ఫరెన్స్ హాల్ ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి కాన్ఫరెన్స్ హాల్లోనే డైటీషియన్లు వచ్చి ఇక్కడ అప్డేట్ అవ్వడం కోసం మీటింగ్లకి కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఇది వచ్చి బయట వాళ్ళు లంచ్ చేసేదనమాట. లంచ్ చేస్తారు ఇక్కడ మన ముందుగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి 3 daysకి వచ్చి. అందుకని వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అవి కూడా వీళ్ళు కంపెనీలే చూసుకుంటాయి, మెడికల్ కంపెనీలు వచ్చి. ఇక్కడ చూశారు కదా బయట లంచ్ చేసే మొత్తం డిన్నర్ సెట్లు అనమాట ఇవంతా. వీళ్ళు ఎక్కడున్నా కూడా ఈ మీటింగ్స్కి వాళ్ళు కంపల్సరీగా లీవ్ తీసుకుని ఈ మీటింగ్స్కి అనేది అటెండ్ అవుతూ ఉంటారు. రాడిసన్ హోటల్ వైజాగ్లో పెట్టారండి. ఆహారం మనం తినే ఆహారం ఏది విష పదార్థం, ఏది తినాలి, ఏది విష పదార్థం అనేది ఈ డైటీషియన్లు అనేది కంపల్సరీగా మెయిన్ రోల్ అండి. మనకి హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కూడా మనం చిన్నప్పుడు సైన్స్ క్లాస్ టీచర్లు సార్లు చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా మనకి అన్ని హాస్పిటల్లో ఈ డైటీషియన్లు అనేది కంపల్సరీగా ఉంటారండి. వాళ్ళకి ఎంత వాల్యూ వాళ్ళు న్యూట్రిషన్ మనకి డైట్ చెప్పడం వల్ల మనం ఎలా హెల్తీగా ఉంటాము, ఎలా ఉండకూడదు అన్నది వీళ్ళు కంపల్సరీగా వీళ్ళ దగ్గర మనం ఎప్పుడైనా కానీ కలవాలండి. కలిసి వీళ్ళ గైడ్ తీసుకుని వీళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని మన ఆహార టిప్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చండి. కంపల్సరీగా డైటీషియన్లు మన ఆరోగ్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ ఎంత రోల్ పోషిస్తారన్నది నా వైఫ్ న్యూట్రిషన్ అవ్వటం వల్ల నాకు అలా అర్థమైందండి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి నా భార్య న్యూట్రిషన్ అవ్వటం వల్ల. నా వైఫ్ డైటీషియన్ అవ్వటం వల్ల నాకు కూడా ఆరోగ్య టిప్స్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ ఒకేసారి ఇంతమంది డైటీషియన్లు చూసినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంతమంది డైటీషియన్స్ ఉన్నారా ఇండియా మొత్తం, ఇంకా ఉన్నారంటారు. ఇవన్నీ వాళ్ళు లంచ్ చేసే మొత్తం బయట లంచ్ చేయడానికి సెట్టింగ్ పెట్టారండి ఇవన్నీ. అంటే వాళ్ళు క్వాలిటీ ఫుడ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారండి. అందరినీ ఎక్కువలో క్వాలిటీ ఫుడ్ అనేది, హెల్తీ ఫుడ్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అండ్ ప్లాన్ చేస్తారు కూడా, డైట్ ప్లాన్. అలా వాళ్ళు డైటీషియన్లు ఎవ్రీ ఇయర్ అంటే నేను ఒక ఇయర్ కలవపైన ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటుంటే వాళ్ళకు మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందండి. ఆహార విషయంలో వీళ్ళు కూడా ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటున్నప్పుడు పర్లేదు అయితే ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉంటుంటే ఆరోగ్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ మనం జాగ్రత్త పడవచ్చు, ఆరోగ్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా ఈ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ అన్నీ వాళ్ళు ఆహారం ఎట్లా అయితే డైట్ ప్లాన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలనేది వాళ్ళకి అయితే ఎక్కువ అవగాహన ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ ఉన్న డైటీషియన్లు ఎక్కువ ఉంటారు ఇక్కడ. వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు నేను కూడా హెల్త్ టిప్స్ అనేది తీసుకుంటాను. నా వైఫ్ దగ్గర కూడా తీసుకుంటానండి నేను. కంపల్సరీగా డైట్ ప్లాన్ అనేది నేను కంపల్సరీగా ఫాలో అవుతాను.
వాళ్ళు కూడా కంపల్సరీగా నాకైతే డైట్ టిప్స్ అనేవి చెప్తూ ఉంటారు. నో ప్రాబ్లం అండి. అలాగే మన ఆహార విషయంలో కూడా జాగ్రత్త పడుతూ ఉంటే ఇంకా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. చూశారు కదండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ అండి, ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపల్సరీగా వీళ్ళు వచ్చేవాళ్ళు. ఇది లంచ్ కూపన్ అండి. ఈ లంచ్ కూపన్స్ అనేది వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇస్తూ ఉంటారు. అందరూ వచ్చి ఇక్కడ డైటీషియన్స్ అందరూ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని కంపల్సరీగా ఈ లంచ్ కూపన్స్ అనేది తీసుకుంటారు. తర్వాత వచ్చి వీళ్ళకి ఐడి కూడా ఇస్తారండి. ఆ ఐడి కూడా వీళ్ళు కంపల్సరీగా 3 days ఐడి అనేది కంపల్సరీగా వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళు అప్పుడు వీళ్ళు డైటీషియన్ కాన్ఫరెన్స్కి వచ్చిన వీళ్ళందరూ డైటీషియన్స్ అనే ఒక గుర్తింపు అనేది ఉంటుందండి. ఎక్కడ పెట్టినా కూడా వీళ్ళకి పెద్ద పెద్ద హోటల్లోనే కంపల్సరీ కాన్ఫరెన్స్లు, పెద్ద హాల్ ఉన్న హోటల్లోనే కాన్ఫరెన్స్లు అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ అపోలో వాళ్ళు అయితే ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. అపోలో యాజమాన్యానికి వీళ్ళు డైటీషియన్ అందరూ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఉపాసన గారు ఈ అపోలో చైర్మన్ వాళ్ళ రిలేటివ్ అని ఉన్నానండి. ఈ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ అపోలో వాళ్ళు మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. ఐడి ఇస్తున్నారు చూశారు కదా మా వైఫ్కి. ఐడి తీసుకుని వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్స్ అండి, వీళ్ళే మొత్తం చూసుకుంటూ ఉంటారండి. ఇక్కడ మొత్తం మీటింగ్స్ 3 days మీటింగ్స్ అనేవి కానీ లేకపోతే వాళ్ళ ప్లాన్ అనేదని ఈ వచ్చే డైటీషియన్లు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. చూశారు కదా, నా భార్యకి ఐడి కార్డు ఇచ్చారు. ఐడి కార్డు, బ్యాగు, తర్వాత లంచ్ కూపన్స్ అన్నీ ఇస్తారండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. వచ్చిన వాళ్ళకి బ్యాగులు కూడా కంపల్సరీగా ఆ కంపెనీ సింబల్ ఉంటాయండి బ్యాగుల మీద. వీళ్ళు ఆ కంపెనీ సింబల్ తీసుకుని అడ్వర్టైజ్మెంట్గా వాళ్ళే ప్రమోట్ చేస్తారు. లోపల మెడిసిన్ కూడా లేకపోతే న్యూట్రిషన్ పౌడర్ సంబంధించిన కంపెనీలు డెమోలు కూడా ఉంటాయండి, వాళ్ళే పెడతారు. మా భార్య అయితే మామూలుగా నా వైఫ్ రెడీ అయిపోయారండి మీటింగ్స్కి. చూశారు కదా, ఐడి కార్డు తీసుకుని మీటింగ్స్కి అనేది రెడీ అయిపోతున్నారు. అపోలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. నా ఫ్యామిలీ వచ్చి బాబు, పాప, మా భార్య అలా ఫోటోలు దిగామండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీటింగ్స్కి అనేది వెళ్ళడానికి మా భార్య అయితే రెడీ అయిపోయారు. ఇట్లా ఇదైతే 3 days ప్రోగ్రామ్ షెడ్యూల్ అండి. ఇక్కడ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయితే ఇస్తూ ఉంటారు మనకి. వీళ్ళు 3 days ఏ ప్రోగ్రామ్స్, ఏ క్లాసెస్ ఉంటాయి అనేది కంపల్సరీగా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూశారు కదా, లోపల మీటింగ్స్కి అయితే అటెండ్ అయ్యారండి. లాస్ట్ ఇయర్ అయితే గోవా, అంతకుముందు ఇయర్ గోవా, యూపీ, మధ్యప్రదేశ్ ఇలా అన్ని స్టేట్స్లోనూ ఈ న్యూట్రిషన్ కాన్ఫరెన్సెస్ అనేది అటెండ్ చేస్తారండి అపోలో యాజమాన్యం. అపోలో ఆల్ ఇండియన్ న్యూట్రిషన్ కాన్ఫరెన్సెస్ అండి. లోపల చూశారు కదా, వీళ్ళంతా కూడా డైటీషియన్స్ అండి. ఇండియా నుంచి మొత్తం కంపల్సరీగా వస్తారండి. అండ్ వరల్డ్ వైడ్ మామూలుగా స్పీకర్లను కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, మలేషియా, ఇట్లా సింగపూర్. చూశారు కదండి, బయట అంటే పైనుంచి తీశాను నేను మామూలుగా రాడిసీమ హోటల్. ఇలా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు రాడిసీమ హోటల్ మొత్తం వీడియో నేను పోస్ట్ చేస్తానండి. ఇది మామూలు బయట సైడ్, ఇది రాడిసీమ. అక్కడ బీచ్ కనబడుతుంది చూశారు కదా సార్, లాంగ్లో ఆ బీచ్కి దగ్గరలోనే ఈ రాడిసీమ బ్లూ హోటల్ అనేది ఉంటుంది. ఇది వచ్చి బయట బాల్కనీలో నుంచి అలా వెళ్ళానండి బయటికి. మధ్యాహ్నం పూట అలా వెళ్ళి కొబ్బరి చెట్ల కింద కొద్దిగా వీడియోస్ తీద్దామని చెప్పేసి అలా బయటకు వచ్చానండి నేను. చూశారు కదా ఎంత పీస్ఫుల్గా, ఎంత రిలాక్స్డ్గా ఉంటుందండి. ఇక్కడ నైట్ పూట కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అని చెప్తున్నారండి. వీళ్ళకి 3 daysలో ఒక సాటర్డే నైట్ గాలా డిన్నర్ కూడా నిర్వహిస్తారండి కంపెనీ వాళ్ళే, మెడికల్ కంపెనీ వాళ్ళు. ఆ గాలా డిన్నర్ కూడా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఆ 3 days అనేది మీటింగ్స్ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారండి. బయట చూశారు కదా, ఇక్కడ నైట్ మీటింగ్స్ కానీ ఫంక్షన్లు కానీ జరుగుతాయండి. రాడిసీమ బ్లూ హోటల్ సంబంధించింది ఈ గార్డెన్ అంతా. ఆ బీచ్ కూడా కనబడుతుంది చూశారు దగ్గరలో. ఇక్కడ వచ్చి మనకి పార్క్ లాగా బెంచీలు అవి వేసి చాలా రిలాక్స్గా కూర్చుని ఉండొచ్చండి. ఫోటోషూట్, సెల్ఫీ షూట్ తీసుకోవచ్చు. బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఇదంతా రాడిసీమ బ్లూ హోటల్కి సంబంధించిందేనండి. ఇదంతా ఇది వచ్చి హోటల్ గ్రీన్ ట్రీ అండి, మొత్తం లాగా బయట ఉంటుందండి. ఇక్కడ హోటల్కి మనకు కనబడుతుంది కదండి బయట గార్డెన్ లాగా, పక్కన మనకు బీచ్ ఉంటుందండి. బీచ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. హోటల్ మొత్తం బయట అనమాట. మొత్తం లాంగ్ షాట్లో వీడియో తీశానండి. రాడిసీమ బ్లూ హోటల్ వచ్చి ఇది బయట నుంచి చూశారు కదా, లాంగ్ నుంచి ఎలా కనబడుతుందో చాలా క్లాస్గా ఉంటుందండి. ఇది వచ్చి 5 star హోటల్ అండి. ఇది మన సౌత్లోని పెద్ద 5 star, నార్త్లో కూడా ఉంది, ఇది గోవాలో కూడా ఉంది. ఇది మన సౌత్ ఇండియాలో వైజాగ్లో రాడిసీమ బ్లూ హోటల్ అనేది చాలా ఫేమస్ అండి వైజాగ్లో. దీని ఇన్సైడ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి నుంచుని చూస్తే మనకు బీచ్ అనేది దగ్గరలో కనిపిస్తుందండి. ఎక్కువ దూరం ఉండదు, ఒక 600 meters. చూశారు కదా హోటల్ పక్కన కొండ పెద్దగా ఎలా కనబడుతుందో. లొకేషన్ అయితే చాలా అందమైన ప్లేస్లో ఈ రాడిసీమ బ్లూ హోటల్ అనేది నిర్వహించడం జరిగిందండి. రాడిసీమ హోటల్ అనగానే అందరూ చాలా ఆశ్చర్యంగా, చాలా పెద్ద హోటల్,
హోటల్ అయితే చాలా బాగుంటుందండి, లక్కీ అని అంటూ ఉంటారు. నేను కూడా ఒకసారి వెళ్ళి హోటల్ని చూశానండి. లోపల ఎక్సలెంట్గా ఉందండి. ఎంత అఫీషియల్గా ఉందంటే హోటల్ నీట్గా కానీ చాలా బాగా కట్టారు. హోటల్ అనేది కూడా నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది లోపల. అండ్ ఇక ఈ మీటింగ్ విషయాలకు వస్తే, ఈ మీటింగ్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారండి ఎవ్రీ ఇయర్స్. లోపల ఈ మీటింగ్స్కి వచ్చి డైటీషియన్కి కానీ, అకామిడేషన్ కానీ, లేకపోతే లోపల ఉండడానికి కానీ, ట్రావెలింగ్ కానీ అన్నీ మెడికల్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు డైటీషియన్స్కి. అప్పుడు వీళ్ళు మీటింగ్స్కి అనేది ఈజీగా అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారండి. ఇక్కడ వచ్చి రాడిసన్ బ్లూ హోటల్ వైజాగ్లో ట్రైన్ కానీ లేకపోతే ఫ్లైట్కి కానీ ఈజీగా మనం వైజాగ్ చేరుకుని హోటల్కి అయితే వెళ్ళొచ్చండి. ఇది వచ్చి మన బీచ్కి దగ్గరలోనే ఉంటుంది ఈ హోటల్. సమ్మర్లో అయితే చాలా చల్లగా కూల్గా ఉంటుందండి ఇక్కడ బీచ్ దగ్గర. ఈ హోటల్లో స్టే చేసిన వాళ్ళకి కానీ చాలా అందంగా ఉంటుందండి. ఈ హోటల్కి ఎక్కువ అఫీషియల్స్ అండి, యాక్టర్స్ కానీ, సెలబ్రిటీస్ అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ, యాక్టర్స్ కానీ ఎక్కువ వచ్చి ఇక్కడ స్టే చేస్తారండి. మామూలుగా అందరూ వెళ్ళొచ్చు కానీ కాకపోతే చాలా హోటల్ అనేది చాలా హై ప్రైస్ అండి. పర్ డేకి వచ్చి 50,000 అయితే ఈజీగా ఉంటుందండి. లోపల అకామిడేషన్ అంటే హోటల్ ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయండి. అంటే ప్రైజ్ని బట్టే ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి. చూశారు కదా అక్కడ డైటీషియన్ వాళ్ళు బయటకు వచ్చారు. ఇదంతా మెడికల్ అండి. మెడికల్ రిప్రజెంట్ వచ్చి వాళ్ళ కంపెనీలు డిఫరెంట్ కంపెనీలని ప్రొడక్షన్ అనేది అడ్వర్టైజ్మెంట్గా పెట్టుకుని వీళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డైటీషియన్స్కి మామూలుగా బ్రేక్ టైంలో అంటే కాన్ఫరెన్స్ బ్రేక్ టైంలో ఇలా అడ్వర్టైజ్మెంట్ అనేది పెట్టి వీళ్ళకి డైటీషియన్లకి కొత్త ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చెప్తూ ఉంటారండి. వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ అనేది. వీళ్ళందరూ డైటీషియన్లేనండి. వీళ్ళందరూ వచ్చి అవి ఒకసారి విజిట్ చేస్తూ ఉంటారు. అది చిన్న షాప్ లాగా పెట్టుకున్నారండి లేడీస్ ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్ స్టాల్ పెట్టుకుంటారండి. మెడికల్ కంపెనీ వాళ్ళు మొత్తం ఇక్కడ స్టాల్ పెట్టుకుని వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు. ఇలా ఎవ్రీ ఇయర్ అంటే పాత ప్రోడక్ట్స్ కానీ కొత్తగా న్యూగా వచ్చినవి కానీ ఏవైనా కానీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది డైటీషియన్లకు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటారండి స్టాల్ లాగా పెట్టి. అక్కడ కంపల్సరీగా చూశారు కదా డాక్టర్ రెడ్డిస్ ఇలా డిఫరెంట్ అన్ని కంపెనీస్కి సంబంధించినవన్నీ స్టాల్ పెట్టుకుని ఈ డైటీషియన్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వీళ్ళు కూడా వెళ్ళి ఒకసారి చూస్తారు. ఇక్కడ జగదీష్ గారండి, నాకు తెలిసిన మెడికల్లో ఈయన సార్ అండి. పోస్ట్ అంటే నాకు ఐడియా లేదు. జగదీష్ గారని ఈయన చాలా ఆ ఏరియాలో బిజినెస్ మేనేజర్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు కొంచెం పరిచయం ఉన్న ఈయన ఎక్సాకార్ న్యూట్రిషన్ అండి. ఈయన జగదీష్ గారని చాలా మంచి వ్యక్తి ఈయన. ఆయన కలిసే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూశారు కదా మొత్తం ఈ ప్రొడక్ట్స్ అండి. ఇవి న్యూట్రిషన్కి సంబంధించిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండి. ఇవంతా ఇలా స్టాల్గా పెట్టుకుంటారండి మెడికల్ కంపెనీ వాళ్ళు. వీళ్ళు బ్రేక్ టైంలో వెళ్ళి అలా విష్ చేస్తారండి. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మా కంపెనీ ఇది మేడం, నాకు మా కంపెనీ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది మేడం, మా కంపెనీ ప్రోడక్ట్ కూడా మీరు అప్పుడప్పుడు ప్రమోట్ చేయండి మేడం అని చెప్తూ ఉంటారు. అంటే కార్డియాలజీగా ఇలా అని చెప్పి, షుగర్ డయాబెటిక్ పేషెంట్లకి ఇలా అని చెప్పి, బీపీ పేషెంట్లకి ఎలా అని తర్వాత లివర్ పేషెంట్లకి ఎలా అని, కిడ్నీ పేషెంట్లకి ఎలా అని చెప్పి ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చెప్పిన తర్వాత వీళ్ళు అనేది ఒక ఆలోచన వచ్చి కొత్తగా ఇంకా ప్రొడక్ట్స్ అనేవి ఏమేమి ఉన్నాయనేది కూడా వీళ్ళు టిప్స్ తెలుసుకుంటారు. ఆ కంపెనీలకి వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారండి. అప్పుడు వచ్చినప్పుడు కూడా డెమో చూపించమంటారు. హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి సరదాగా చిన్న గేమ్స్ అనేవి పెడతా ఉంటారండి మెడికల్ కంపెనీ వాళ్ళే. అక్కడే ఆడుకుంటూ ఉంటారు. చూశారు కదండి అంతా మెడికల్ కంపెనీ వాళ్ళు అన్నీ అంత అఫీషియల్గా ఉంటారంటారండి. వీళ్ళే సగం డాక్టర్లా కనబడతారండి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా. అన్ని డిఫరెంట్ కంపెనీలు అండి. చూశారు కదా ఆ కంపెనీలు మామూలుగా మేనేజర్లు కానీ లేకపోతే మెడికల్ వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూశారో లేదో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అనేది ఒక అవగాహన కల్పిస్తారండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా టిప్స్ అంటే ఈ ఇయర్కి ఎలా ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, ఎలా ఉన్నాయి అని వాళ్ళు కూడా ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా పేషెంట్లకి ఏ పెట్టాలి, ఏ ప్రొడక్ట్స్ అనేది ఏ చేయాలన్నది ఆ డైటీషియన్స్ కూడా ఒక ఐడియా వస్తుందండి. దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ మూవ్ అవుతూ ఉంటారు. కంపల్సరీగా ఎక్కడ 3 రోజు కాన్ఫరెన్స్లు పెట్టినా కూడా వీళ్ళు స్టాల్ పెట్టి ఇలా వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది డెమోగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రతి సంవత్సరం కంపల్సరీగా వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు చూస్తారండి. అంటే వాళ్ళ ప్రొడక్ట్సే కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా చూపించి వెళ్తారండి కంపల్సరీగా స్టాల్ దగ్గరికి. వాళ్ళు కూడా అంతే క్లాస్గా అన్ని లాంగ్వేజ్లో హిందీ, ఇంగ్లీష్ అంటే కొంత తెలుగు అన్ని భాషల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కంపల్సరీగా వీళ్ళకి 3-4 లాంగ్వేజెస్ అయితే వస్తాయండి. వీళ్ళకి కంపల్సరీగా మేడం సార్ అని చెప్పేసి ఎంతో డీసెంట్గా డిగ్నిఫైడ్గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డైటీషియన్స్కి. వాళ్ళు తర్వాత వీళ్ళు హాస్పిటల్లో కానీ వీళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళినప్పుడు
ఆ డెమో చూసి వాళ్ళకి పేషెంట్లకి ఏది యూజ్ అయ్యిద్ది, ఏది యూజ్ అవుతుంది అన్నది కంపల్సరీగా వీళ్ళు ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు రిఫర్ చేస్తారండి డైటీషియన్లు. ఇలా ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్‌లకి అన్ని చోట్ల నుంచి వస్తారండి. కాశ్మీర్, కన్యాకుమారి, తమిళనాడు, బెంగుళూరు, తర్వాత వచ్చి మధ్యప్రదేశ్, గోవా, యూపీ, రాజస్థాన్, ఇలా అన్ని చోట్ల నుంచి కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయ్యి వీళ్ళు ఒక చోటకి వచ్చి కలుసుకుంటారండి డైటీషియన్లంతా. కొత్తగా ఎవ్రీ ఇయర్ అనేది డైటీషియన్ టిప్స్ అనేది వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటానికి కంపల్సరీగా వస్తారండి. వీళ్ళంతా మెడికల్ కంపెనీ వాళ్ళండి. చూశారు కదా, వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది పబ్లిసిటీ కోసం స్టాల్ పెట్టుకుంటారండి. స్టాల్స్ అనేది చాలా నీట్‌గా పెడతారండి. చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మొత్తం ఈ మీటింగ్‌కి కాన్ఫరెన్స్‌కి వచ్చిన డైటీషియన్లు అనేది వీళ్ళు బాగా చూసుకుంటారండి. కంపల్సరీగా వీళ్ళకి ట్రావెలింగ్ గానీ, లేకపోతే అకామిడేషన్ గానీ, లేకపోతే లోపల ఆళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు కంపల్సరీగా గైడెన్స్ ఇచ్చి వెనకాలే ఉండి అంతా చూసుకుంటారండి ఆ 3 డేస్. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా వచ్చి ఈ క్లాసెస్ అనేది అటెండ్ అయ్యి కొత్తగా టిప్స్ అనేది నేర్చుకుంటారండి. చూశారు కదండీ! ఒక్కో స్టాల్ దగ్గర అక్కడ ఒక లేడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది చూసారా? అలా ఒక 2, 3 మెంబర్స్ కంపల్సరీగా ఉంటారండి. క్లాస్‌గా ఇంగ్లీష్ వచ్చినోళ్ళు, హిందీ వచ్చినోళ్ళు. ఇతను నా క్యాబీ ప్రో సాయి గారండి. మన విజయవాడ వన్ టౌన్‌లో ఉంటాడు. ఈయన కూడా నాకు తెలిసిన రిప్రజెంటేటివే. చాలా మంచి వ్యక్తి. ఇలా అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి క్లాస్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారండి. వాళ్ళకప్పుడు ఒక అవగాహన వచ్చిద్ది. కంపల్సరీగా ఈ ప్రొడక్ట్స్ అనేది మేము కూడా చూస్తామని చెప్తారు. ఇట్లా కొత్త ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు డెమో పెట్టడం వల్ల వాళ్ళు కూడా చూసి ప్రొడక్ట్స్ అనేది చూసి వాళ్ళు కూడా డైటీషియన్‌లు అందరూ ఒక డిస్కషన్ చేసుకొని ఒక ఐడియాకొస్తారండి. అంటే మా హాస్పిటల్‌లో ఏ పేషెంట్‌లకి ఏవైతే ఉపయోగపడతాయి, ఇలా ఏ పేషెంట్స్‌కి మేము ప్రమోట్ చేయాలనేది వాళ్ళు ఒక ఐడియా వస్తుందండి. తర్వాత వీళ్ళు నేర్చుకున్న క్లాసుల్లో కూడా టిప్స్ అనేది ఎక్కువ నేర్చుకుంటారు. ఇట్లా ఈ 3 డేస్ కాన్ఫరెన్స్‌లకి ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్‌లో ఎక్కడ పెట్టినా కూడా ఈళ్ళు కంపల్సరీగా అటెండ్ అవుతారండి. ఈయన ఒక రిప్రజెంటేటివ్ అండి. ఈయన నాకు తెలిసిన ఆయనే. ఈయన కూడా చాలా క్లోజ్ అండి. మరీ క్లోజ్ ఏం కాదు, తెలిసిన వ్యక్తి. ఇవాళ స్టాల్స్ అండి ఇవి. ఈ రిప్రజెంటేటివ్ స్టాల్స్ అనమాట. ఇట్లా డైటీషియన్లు చూశారు కదా, ప్రతి చోట స్టాల్‌కొచ్చి కంపల్సరీగా విజిటింగ్ చేస్తారండి. ఇక్కడొచ్చి మన హైటు, వెయిటు, బాడీ చెకప్ అన్నీ పెట్టారండి ఇక్కడ. ఇక్కడ నుంచోంగానే వచ్చి బాడీ కాంపోజిషన్ ఎనలైజర్ అండి. మన బాడీలో ఫ్యాట్ ఎంతుంది, ఏం ప్రాబ్లమ్ ఉంది అంటే చిన్నవన్నీ కంపల్సరీగా వస్తాయండి. ఇదొచ్చి మనకి ఈళ్ళు కంపల్సరీగా స్టాల్ దగ్గర ఎక్కడో చోట అనేది ఉంటదండి. నేను కూడా మధ్యప్రదేశ్‌లో ఒకసారి చూశాను ఇలాగ. ఇదొచ్చి ఇక్కడ చూశానండి. వీళ్ళందరూ ఇలా డైటీషియన్లు అందరూ వచ్చి ఎవ్రీ ఇయర్ ఇట్లా పార్టిసిపేట్ చేస్తారండి న్యూట్రిషనల్‌కి ఈ క్లాసెస్‌కి. సెప్టెంబర్, ఆగస్ట్‌లో జరుగుతుందండి. ఒక్కొక్కసారి ఫిబ్రవరిలో కూడా ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు కూడా వీళ్ళు కంపల్సరీగా అటెండ్ అవుతారండి. 4 డేస్, 3 డేస్ హాలిడే పెట్టుకునే వాళ్ళు జాబ్‌కి. చూశారు కదా, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులండి ఇక్కడ. ఇక్కడ బయటకొచ్చేస్తే మనం ఇక్కడ మొత్తం పెద్ద హాల్ అండి. ఇక్కడ కూడా స్టాల్ పెడతారండి. స్టాల్ పెట్టిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ స్టాల్ లాగా ఉంటాయండి ఇవి బోర్డులాగా. ఇదంతా వీళ్ళు లంచ్ చేసి మామూలుగా డిస్కషన్ చేసుకునే పెద్ద హాల్ అండి ఇది. బ్రేక్ టైంలో ఇక్కడికి వచ్చి టీ, కాఫీ, స్నాక్స్ అలా తీసుకుని మళ్ళీ క్లాసెస్‌కి అయితే అటెండ్ అవుతారండి. ఇదంతా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు చూశారు కదా. ఈ స్నాక్స్ టైంకి వచ్చి మళ్ళీ ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ లోపల క్లాస్‌కి అనేది వెళ్ళిపోతారండి. వీళ్ళు ఎక్కువ ఇంగ్లీష్, హిందీ క్లాసులు అనేది జరుగుతాయండి. ఎక్కువ ఇంగ్లీష్‌లోనే వీళ్ళ క్లాసులు అనేది ఉంటాయండి. అందరూ బాగా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, డైటీషియన్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వీళ్ళనేది ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వస్తారండి. అన్ని చోట్ల నిర్వహించి కాన్ఫరెన్సెస్‌లకి అన్ని హాస్పిటల్ నుంచి అంటే మెయిన్ సిటీలో పెద్ద హాస్పిటల్ నుంచి సీనియర్ డైటీషియన్లు అయితే కంపల్సరీగా ఇక్కడికి వస్తారండి. వచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి కొత్త టిప్స్ అనేది నేర్చుకుంటారు. చూశారు కదా, వాళ్ళు లంచ్ చేసి మొత్తం పెద్ద హాల్ అనేది టీకి, స్నాక్స్, లంచ్ అన్నీ ఇక్కడే చేస్తారండి. ఇక్కడ చేసుకుని లంచ్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు క్లాసులకి. కొంతమంది అయితే హోటల్లో ఉంటారు. బయట కూడా వీళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, మెడికల్ కంపెనీ వాళ్ళు. అక్కడి నుంచి కూడా లేకపోతే ఈ హోటల్ నుంచి కూడా ఈ కాన్ఫరెన్స్‌లకి కంపల్సరీగా వీళ్ళు లోకల్‌లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ టైంకి అనేది వచ్చేస్తారు. క్లాసులు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు అక్కడక్కడ ఆ ఏరియాలో సిటీ కొన్ని ఫేమస్ ప్లేసులు చూసుకొని వాళ్ళ కాన్ఫరెన్స్‌లు చూసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఊర్లకి అనేది వెళ్ళిపోతారండి. మొన్న కాన్ఫరెన్స్‌లకి అయితే దాదాపు 500 నుంచి 1000 మెంబర్స్ అయితే ఈజీగా అటెండ్ అయ్యారండి. ప్రతి చోట ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువ డైటీషియన్స్ అనేది వస్తారండి మీటింగులకి. ఈ ఇయర్ ఏంటంటే ఆగస్ట్‌లో పెట్టేవాళ్ళు. ఈ ఇయర్ సెప్టెంబర్‌లో పెట్టేవాళ్ళు, ఆగస్ట్‌లో పెట్టారండి.
చూశారు కదా లోపల క్లాసులు అయితే వింటున్నారు. వీళ్ళంతా అంటారు డైటీషియన్స్ అనండి. ఆల్ ఓవర్ ఇండియన్ డైటీషియన్స్ వీళ్ళంతా అన్ని హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళండి. చాలామంది ఉంటారు. వాళ్ళ ప్లాన్స్ అనేది అంటే ఫస్ట్ డే ఏంటి ప్లాన్, సెకండ్ డే, థర్డ్ డే ఇలా క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది వాళ్ళకి. అక్కడ వచ్చి వాళ్ళు క్లాసులు విని మళ్ళీ నోట్స్ రాసుకుంటారండి. నోట్స్ రాసుకుంటారు, డిస్కషన్ చేసుకుంటారు. కంపల్సరీగా ఫోన్లో కూడా వాళ్ళు అనేది ఐడెంటిఫై చేసుకుంటారు. మొత్తం క్లాసులు డిస్కషన్ చేసుకుంటారు. కంపల్సరీ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి అంతా ఆంధ్ర డైటీషియన్స్ అనండి వీళ్ళు. ఇక్కడ నా వైఫ్ కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి మళ్ళీ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ తీసుకుని వీళ్ళ హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి వీళ్ళకి ఇదిగా ఉంటుందండి, ప్రాక్టీస్కి కూడా. మా భార్య అక్కడ ఉన్నారండి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మొత్తం ఉంటారండి ఇక్కడ డైటీషియన్స్. మనం తినే ఫుడ్ ఎలా మంచి చెడులు చెప్తారండి డైటీషియన్స్ అంతా. నేను కూడా లాస్ట్లో అలా స్టాల్ దగ్గర ఫోటోలు దిగాను, అంటే అడ్వర్టైజ్మెంట్ల బోర్డుల దగ్గర. చూశారు కదా. అప్పుడప్పుడు నాకు కూడా హెల్త్ టిప్స్ అనేది నేర్చుకోవడం కూడా వీళ్ళతో ఉండటం వల్ల హెల్త్ టిప్స్ అనేది నాకు కూడా ఒక అవగాహన వస్తుంది. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను కూడా హెల్త్ టిప్స్ ఫ్రీగా చేసుకుంటాను, చెప్పుకుని నేను కూడా ఫాలో అవుతానండి. మీరు కూడా ఫాలో అవ్వండి. మన ఆరోగ్యంగా ఉండాలంటే, హెల్త్గా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే కంపల్సరీగా తినే ఆహారం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనం ఆహార విషయంలో ఫోటోలు చూశారు కదండి, మొత్తం డైటీషియన్స్ అండి. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్, రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ డైటీషియన్స్. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ డైటీషియన్ అండి మేడం వచ్చి స్వరూప మేడం గారు. ఇలా అంటే అందరూ డైటీషియన్లేనండి. మనం ఆహార విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నా వీళ్ళ గైడెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకుని మన ఆహారం జాగ్రత్తగా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆహార విషయాలు జాగ్రత్తగా మనం పాటించాలండి. అందరు డైటీషియన్లు లాస్ట్లో అలా ఫోటోలు దిగారు. ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, వైజాగ్లో ఉంటారండి. ఇలా లాస్ట్లో వాళ్ళు మామూలుగా వెళ్ళేటప్పుడు మూడో రోజు అయితే ఫోటోలు తీసుకుంటారు. అందరూ అలా వెళ్తారండి, మళ్ళీ ఇదవుతారు. ఆంధ్ర హాస్పిటల్ డైటీషియన్ సీనియర్ డైటీషియన్ స్వరూప మేడం గారండి. అండ్ నా భార్య, మా బ్రదర్ వాళ్ళ డాక్టర్ అండి. జూబ్లీ హిల్స్ అపోలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో చీఫ్ డైటీషియన్ అండి మేడం గారు వచ్చి. ఇలా ఫ్యామిలీ అండి, నా ఫ్యామిలీ అంతా. ఇలా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్స్కి వచ్చి మొత్తం టిప్స్ లాస్ట్ పిక్ అండి. వీళ్ళందరూ డైటీషియన్స్ అందరూ రాజమండ్రి అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళండి. ఫుడ్ కూడా చూపిస్తున్నాను కదండి, ఫోటోలు కూడా ఉన్నవి అంతా. వాళ్ళ ఫుడ్ అండి, వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ అనేది ఉంటుందండి వాళ్ళకి 3 days కంపల్సరీగా. ఏమో సీనియర్ డైటీషియన్ అండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.